తీర్థయాత్ర చేసినవాడు ఒకానొకప్పుడు ఒక పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆశ్రమ ద్వారం దగ్గర ఒక చెట్టు కింద రెండు చేతులు ఎత్తి మౌన దీక్షాతత్పరుడై తపస్సు ఎందు ఉన్నాడు. అలా మౌన దీక్షలో ఉండి చేతులెత్తి తపస్సు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు కనుక, అది ఒక దీక్షగా పెట్టుకుని ఉన్నవాడు కనుక ఆయన లౌకికమైనటువంటి మాటలకు జవాబు చెప్పడానికి ఇష్టపడడు. అయితే పరీక్షాకాలమా అన్నట్టుగా ఆ సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి అంతఃపురంలో దొంగలు పడి ధనాన్నంతటినీ తస్కరించి మూట కట్టుకుని బయటికి వెళుతుండగా అక్కడ ఉన్నటువంటి తలారులు చూశారు. తలారులు అంటే శిక్షని అమలు చేసేవాళ్ళు. ఆ తలారులు చూసి వాళ్ళని వెంబడించి పరిగెత్తారు. వాళ్ళు పారిపోయి వచ్చి ఇది మున్యాశ్రమం కనుక బహుశः తలారులు అనుమానపడరు, ప్రవేశించరన్న ఉద్దేశ్యంతో ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ నగల మూటలు ఆశ్రమంలో పెట్టు కూర్చున్నారు. ద్వారం దగ్గర చెట్టు కింద చేతులెత్తి మాండవ్యముని కూర్చునున్నారు. ఇప్పుడు అటు నుంచి తలారులు వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చి దొంగల్ని ఇటుగా తరువుకొచ్చాం, ఆ దొంగలు ఇటే పరిగెత్తారు, ఎక్కడున్నారు అని అడిగారు. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు కదూ, అందుకని ఆయన మాట్లాడడానికి ఇష్టపడక ఏమీ జవాబు చెప్పలేదు. కానీ సైనికులు దాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు ఆశ్రమం లోపలికి వెళ్ళారు. ఆయన వెళ్ళవద్దు అని కూడా అటకాయించలేదు. ఆయన దీక్షలో ఆయన ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి వెతికితే దొంగలు కనబడ్డారు. ఆ దొంగలు తీసుకొచ్చినటువంటి ధనపు మూటల్ని వాళ్ళు రాజుగారి సమక్షానికి తీసుకెళుతూ మాండవ్యముని కూడా తీసుకెళితే ఈయన మౌన దీక్షలో ఉన్నాడు. మహారాజా బహుశः ఈయన సంధానకర్త, రాజాంతఃపురంలో ధనాన్ని అపహరించి తెచ్చి ఆశ్రమంలో పెట్టండి, ఎవరూ అనుమానించే అవకాశం ఉండదని బహుశः చెప్పి ఉంటాడు. అందుకని దొంగలు అక్కడే ఉన్నారు. ఈయనకి కూడా ఇందులో పాత్ర ఉన్నది అనడానికి అనుమానానికి సాక్ష్యమేమి అంటే, ఇటుగా వచ్చిన దొంగలు ఎటు వెళ్ళారు అన్నప్పుడు ఈయన జవాబు చెప్పలేదు. రాజు యొక్క సైనికులతో సహకరించలేదు, మౌనంగా ఉన్నాడు. మేమే అనుమానంతో తీసుకొచ్చాం కాబట్టి ఈయనకి కూడా ఇందులో హస్తం ఉన్నది అన్నారు. రాజు ఎవరైతే ధనాన్ని అపహరించారో ఆ దొంగల్ని వెంటనే సంహారం చేయించి ఈయనకి కురుత శిక్ష అని ఒక శిక్ష వేయించాడు. అంటే ఒక శూలాన్ని తిప్పి పాతారు, రెండు వైపులా గుణపం తవ్వడానికి వీలుగా ఉంటుంది చూడండి. కొన్ని చోట్ల పైన మొనదేరి ఉంటుంది, కింద మొన ఉంటుంది. ఒక్కొక్క చోట గుణపానికి ఒకవైపు మొన ఉంటుంది, ఒకవైపు అలా వాడితనం లేకుండా గుచ్చుకోవడానికి వీలు లేకుండా పట్టుకోవడానికి పిడి రూపాన్ని పొంది ఉంటుంది. మీరు కాసేపు అర్థం చేసుకోవడానికి ఒకవైపు పిడి, ఒకవైపు పదునైనటువంటి శూలాగ్రములా ఉన్నటువంటి గుణపాన్ని ఊహ చేయండి. ఆ పిడి భాగాన్ని భూమిలోకి గుచ్చి శూల భాగాన్ని వాడిగా ఉన్నదాన్ని పైకి పెట్టి ఎవరిని శిక్షిద్దాం అనుకుంటారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడితే అది ఏమవుతుందంటే కింద నుంచి మెల్లమెల్లగా దిగిపోతూ మల విసర్జన ద్వారము గుండా శూలము బరువుకి లోపలికి దిగుతూ ఉంటుంది. దిగుతూ బరువు అయిన కొద్దీ దిగుతూ కపాలాన్ని భేదిస్తుంది. ఈ లోపలే మరణించవచ్చు, కపాల భేదనం అయ్యాక మరణించవచ్చు. అయినా కూడా కొంతమంది అలా శూలానికి వేలాడుతూ ఉండవచ్చు, నిరాహారులై ఉంటారు, దాహం. అది చాలా బాధాకరమని చెప్పి నేను వేరే చెప్పవలసిన అవసరం లేకుండా ఓసారి మీరు దాని బాధ ఏమిటో గుర్తించడానికి వర్ణించానంతే. కాబట్టి ఇప్పుడు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కదలడానికి ఉండదు, ఏ పక్షులు వచ్చి తన్నినా ఏమీ చేయడానికి ఉండదు. అటువంటి స్థితిలో ఆయనకి కురుత శిక్ష అని శూలారోహణం చేయించాడు. ఆయన ఆ శూలములకు దిగబడి ఉన్నాడు. దిగబడి ఉన్నా కూడా ఆయన తన తపస్సుని అలాగే కొనసాగించాడు. మునివరుడు అట్లుండియు తన మనమున అతిశాంతుడై సమత్వమున తపమ్మునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండగుచున్. ఆయన అన్నం తినకుండానే ప్రాణాల్ని నిలబెట్టుకుంటూ, అంటే తన తపశ్శక్తి చేత నిలబెట్టుకుంటూ ఆయన తన మనమున అతిశాంతుడై ఏ ఉద్వేగాన్ని పొందలేదు. అయ్యో నన్ను ఇలా చేశారే, నాకే సంబంధం లేదే అని కూడా మనసులో భావన చేయలేదు.
పరమశాంతంగా ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం ఉంటే తప్ప మిగిలిన రసములు ఆవిష్కారం కావు. అందుకని పరమశాంత చిత్తుడయి సమత్వమున అన్నిటి యందు సమాన భావన పొందాడు. అంటే తనని శిక్ష వెయ్యడం అనేటటువంటి దాని వెనక కూడా భగవంతుని యొక్క కర్మని చూశాడు. ఈశ్వరుడు ఈ శిక్షని నాకు వేశాడు, దానికి రాజు నిమిత్తం. ఇలా శిక్ష పడడానికి కారణం కర్మ సిద్ధాంతం అనేటటువంటిది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. ఏ కర్మ చేశామో ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అన్నది. కాబట్టి బహుశः నేను ఏదో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను, దానికి రాజు నిమిత్తమయ్యాడు అని ఆయన ఒకరి యందు భేదబుద్ధిని పెట్టుకోవాలా, ఒకరి యందు ఆదరబుద్ధిని పెట్టుకోవాలా. సమత్వ బుద్ధితో అలాగే కురుత శిక్షని అనుభవిస్తూ ఆయన తీవ్రమైనటువంటి తపస్సు యందు మగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో రాజు యొక్క గూఢచారులు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నారు. సామ్రాజ్యంలోకి శత్రురాజులైనటువంటి వాళ్ళు సావకాశం చేసుకుని ప్రవేశించడానికి వీలు లేకుండా, అలాగే శత్రుగూఢచారులు రాజ్య రహస్యములను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా గూఢచారులు సంచరిస్తూ ఉంటారు. వారితో పాటుగా కొంతమంది సైనికులు పహారా కాస్తున్న వాళ్ళు కూడా ప్రాంతంలో తిరుగుతున్నారు. తిరుగుతుండగా ఒక రాత్రి వేళ బాగా చీకటి పడిన తరువాత కొంతమంది ఋషులు పక్షుల రూపంలో వచ్చారు. అసలు ఈ దేశం ఋషిభూమి. వేదమునకు ఋషులు గొప్ప దార్శనికులు. వాళ్ళే మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళు రచయితలు కారు, వాళ్ళు మంత్రములను రచించిన వాళ్ళు కారు. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా భగవద్ అనుగ్రహం చేత వాళ్ళకాయా మంత్రములు భాషించాయి, వినపడ్డాయి. ఏ మంత్రము ఏ ఋషికి వినపడిందో ఆ ఋషి పేరు మీదుగా ఆ మంత్రము ప్రఖ్యాతి చెందింది. అందుకే మంత్రద్రష్టలు అంటారు ఋషులు. ఋషులు మనుష్యులుగా జన్మించిన ఋషులకు వేరే తర్పణం ఉంది. మీకు నేను వ్యాస భగవానుడి గురించి చెప్పినప్పుడు చెప్పాను. కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషిమండలానికి అంతటికీ తర్పణ చేస్తారు. అటువంటి స్థాయిని పొందిన వారు ఋషులు. ఆ ఋషులు వాంగ్మయాన్ని ఇవ్వకపోతే అసలు మనం ఏం చదువుకుంటాం, ఎలా తరిస్తాం? ధర్మం చెప్పిన వాళ్ళు ఋషులు కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే తప్పకుండా జీవితంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి, వినాలి. ఆ వాంగ్మయాన్ని తనకి శక్తి ఉంటే ప్రవచన రూపంలో 10 మందికి అందించే ప్రయత్నం చెయ్యాలి. అలా శక్తి లేకపోతే ఏమి నష్టం లేదు. ఒక్క భారతం విషయంలో మాత్రం ఒక మినహాయింపునిచ్చారు. ఏ దేవాలయ ప్రాంగణమైనా కూడా భారతాన్ని కనీసం చదవాలి. ఏ దేవాలయ ప్రాంగణమునందు మహాభారతము ప్రవచనమవుతుందో ఆ దేవాలయము యొక్క స్థాయి మిగిలిన దేవాలయముల కన్నా భిన్నము అని ప్రతిపాదించారు. ఎందుకని అంటే అది పంచమ వేదం కనుక ఆ వేదస్వరూపమైనటువంటి భారతాన్ని ఒక దేవాలయ ప్రాంగణంలో ప్రవచనం చేసినప్పుడు వేదం చదువుకోలేకపోయిన వాళ్ళు, వేదాన్ని చదువుకున్నా అర్థం చేసుకోవడం సాధ్యం కాని వాళ్ళు వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలము భారతాన్ని విన్నంత మాత్రం చేత అంత శక్తిని ఇవ్వగలదు అని. అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత రావడానికి కారణం అదే. అందుకే ఒక దేవాలయంలో భారత ప్రవచనం జరిగితే అది అంత గొప్పదిగా, భారతాన్ని చదువుకోవడం అంత గొప్పదిగా, భారతాన్ని వినడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేస్తారు. కాబట్టి వేదాంతర్గతమైనటువంటి మంత్రములకు ద్రష్టలైనటువంటి ఋషులు పక్షుల రూపాన్ని ధరించి రాత్రివేళ మాండవ్య మహర్షిని ఎక్కడ కొరుత వేశారో అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మహర్షిని చూసి, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, నిన్ను ఇంత దారుణమైన శిక్ష వేసినప్పటికీ ఈ స్థితిలో ఉన్నావు, మరి ఇటువంటి తపోనిష్టాగరిష్ఠుడివి, ఇంతటి సాత్విక ప్రవృత్తి కలిగిన వాడివి, నిన్ను ఇలా శిక్షించడానికి కారణం ఏమిటి? అసలు ఇలా నీకు శిక్ష వేసిన వాళ్ళు ఎవరు అని అడిగారు. అడిగితే ఆయన జవాబు చెప్పాడు. సాధారణంగా మనం ఏం ఊహ చేస్తాం, అలాంటి ప్రశ్న వస్తే కాసేపు వెంటనే భారతం చదవడం ఆపి చేతులు అడ్డు పెట్టి ఏం చెప్తారు అని అనుకున్నారనుకోండి. ఏం చెప్తారు?
నేనేదో తపస్సు చేసుకుంటున్నానయ్యా, దొంగతనం జరిగింది, ఆ ధనం తెచ్చి దొంగలు నా దగ్గర పడేశారు, నేను చెప్పే అవకాశం లేదు, మౌన దీక్షలో ఉన్నాను, రాజు నాకింతటి క్రూరమైన శిక్ష విధించాడు అని జరిగినది చెప్తాడు అనుకుంటాం. కానీ ఆయన సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము మీద ఎంతటి ప్రబల విశ్వాసము కలిగిన వాడంటే ఆయన అన్నాడు, ఎరిగి ఎరిగి నన్నడుగంగనేల దీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరుదాన కర్తగా అన్యులకు ఏమి కారణంబు. ఎరిగి ఎరిగి మీకు అన్నీ తెలిసుండి కూడా ఇటువంటి ప్రశ్న అడుగుతారే, ఒకడు సుఖమును పొందితే ఇంకొకడు దుఃఖమును పొందితే, లేకపోతే ఒక వ్యక్తి కొంతకాలం సుఖాన్ని పొంది కొంతకాలం దుఃఖాన్ని పొందితే ఆయన సుఖాన్ని పొందడానికి ఆయన కర్తకాడు, ఆయన దుఃఖమును పొందడానికి ఆయన కర్తకాడు. కర్తకాడు అంటే ఇప్పుడు చేసినవాడు కాదు, సుఖదుఖములను తెచ్చుకున్నవాడు కాడు. గతమునందు జీవుడు చేసినటువంటి పాపపుణ్యములేవో ఉన్నాయి, అవి ఈ జన్మవి కావచ్చు, గత జన్మలలోనివి కావచ్చు. వాటిని లెక్క పెట్టగలిగిన వాడు మాత్రం ఒకడున్నాడు. అంత గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడున్నాడే, అన్నీ తెలుసుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు ప్రతివారి యొక్క కర్మని దృష్టిలో పెట్టుకుని ఉత్తర జన్మల యందు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాడు. ఉత్తర జన్మల యందు ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆ కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తాడు. దాన్ని సుఖంగా దుఃఖంగా అనుభవిస్తే తప్ప కర్మక్షయము కాదు. ఆ కర్మక్షయం అయిపోవాలి అంటే సుఖమునో దుఃఖాన్నో పొందాలి. అందుకని నేను ఇవాళ దుఃఖపడుతున్నాను అంటే నా శరీరము దుఃఖపడుతోంది అంటే దానికి కారణం ఏమై ఉండాలి? నేను ఏదో గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ఉండాలి. నా పాపకర్మ దానికి కారణం తప్ప ఎవరో కారణమని నేను చెప్పాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా సంభవం అవుతుంది? ఎవరో కారణమని నేను చెప్పినా వాళ్ళు నిమిత్తం అంతే. వాళ్ళ ఆ సమయానికి అలా నిమిత్తం అయ్యారు. యథార్థమునకేది కారణము? నేను చేసిన కర్మ కారణము. కాబట్టి ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి తెలియని వాళ్ళు అడిగితే అర్థం ఉంది. బాగా తెలిసున్న ఋషులు మీరు నన్ను ఇటువంటి ప్రశ్నేస్తారే అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఎంత జ్ఞాననిష్టలో ఉన్నవాడరా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ తిరుగుతున్నటువంటి సైనికులు కొంతమంది ఈ మాటలు విన్నారు. వాళ్ళు తిన్నగా వెళ్ళి ప్రభువుకి చెప్పారు, ప్రభువు మీరు శిక్ష విధించినటువంటి వ్యక్తి సామాన్యుడు కాడు. ఆయన దగ్గరికి ఋషులు పక్షుల రూపంలో వచ్చి రాత్రి ప్రశ్న వేస్తే ఇదిగో ఇటువంటి జవాబు చెప్పాడు. అటువంటి మహానుభావుడికి శిక్ష వెయ్యడం న్యాయమా? ఆలోచించండి అన్నారు. రాజు ఇది తెలుసుకొని ఒక మహాత్ముడు రాజ్యంలో శిక్షింపబడితే అక్కరలేని ఉపద్రవాలు వస్తాయి కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకొని ఆ శూలాన్ని ఎలాగైనా శరీరంలోంచి పైకి తీసేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ శూలం కొంతమేర ఆయన శరీరంలో దిగబడి ఉండిపోయింది. దాన్ని ఇంకా పైకి లాగలేక ఏం చేశారంటే కొంత శూలభాగం లోపల ఉండిపోయేటట్టుగా మొదలంట నరికేశారు. కాబట్టి కొంత శూలభాగం లోపల ఉండిపోయింది. అలా శూలభాగము ఉండిపోయినవాడు కాబట్టి ఆణిమాండవ్యుడు అని పేరు పొందాడు. అటువంటి మహర్షి ఒకానొక సమయంలో తనకున్నటువంటి తపశ్శక్తి చేత అన్ని లోకముల యందు ప్రయాణం చేస్తూ యమధర్మరాజు గారు ఉన్నటువంటి లోకమునకు వెళ్ళాడు. యమధర్మరాజు గారు తన స్థానంలో కూర్చుని జీవుల యొక్క కర్మలను బట్టి ఫలితములనిస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ప్రశ్న వేశాడు యమధర్మరాజు గారిని. దండధర, ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము చేసితి? ఉగ్రుండవయి తగని దండము దండింపంగా బ్రాహ్మణుండ తగునేనన్ను అన్నాడు.